Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ 20 డేస్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఈ రోజులో సినిమాకి వెళ్ళాలా లేదా అనేది ఆడియన్స్ ఫస్ట్ లుక్ టీజర్ ఆ ట్రైలర్ దగ్గర ఫిక్స్ అయిపోతున్నారు. ఇది ఓపెనింగ్ పై ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. అలా ఈ రోజు శంకర్ ఎవరితో మూవీ చేసి ఎలా అనౌన్స్ చేసినా కూడా పక్కా అప్డేటెడ్ అనే ఫీల్ లోకి వచ్చేసారు ఆడియన్స్. ఇండియన్ టు గేమ్ చేంజర్ ఓపెనింగ్స్ అంత దారుణంగా రావడానికి రీజన్ కూడా ఇదే. ఇప్పుడు 5 ఏళ్ల క్రితమే డే 1 50 కోట్ల ఓపెనింగ్స్ పెట్టగల సత్తా ఉన్న హీరో ట్రిపుల్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చేసిన ఫిల్మ్ డే 1 90 కోట్ల దగ్గర ఆగిందంటేనే అర్థం చేసుకోవచ్చు. సినిమా చూడ్డానికి బాగున్నా కూడా టాక్ సరిగ్గా స్ప్రెడ్ కాకపోవడంతో ఫుల్ రన్ లో తన రీజనల్ హిట్ అయిన రంగస్థలం మూవీని కూడా దాటలేక ఇప్పుడు డిజాస్టర్ వర్డిక్ట్ తో ఎండ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఎందుకో తమిళ డైరెక్టర్స్ తెలుగు స్టార్ హీరోస్ తో మూవీస్ తీస్తే వర్కౌట్ కాకపోవడం తీరు స్టాలిన్ మూవీ నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. ఎంతో కొంత స్పైడర్ తమిళనాడులో పర్ఫార్మ్ చేసినా కూడా గేమ్ చేంజర్ అవుటర్ స్టేట్స్ లో మినిమం కలెక్షన్స్ కూడా అందుకోలేదు. పైగా వచ్చిన నార్త్ కలెక్షన్స్ లో చాలా వరకు ఆ ఫ్రీ కూపన్స్ ద్వారా తగిన టికెట్స్ సెకండ్ షోస్ కి బ్లాక్ చేసిన షోసే కనిపిస్తున్నాయి. సో ఎలా చూసినా చరణ్ కెరీర్ లో ఈ ఫిల్మ్ అప్పట్లో ఆరెంజ్ ఎంత పెద్ద ఫ్లాప్ అయితే అయిందో ఇది కూడా అదే రేంజ్ ఫ్లాప్ గా చెప్పొచ్చు. ఇక రన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవడంతో దీన్నే ఫైనల్ కలెక్షన్స్ గా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా ఈ మూవీ 20 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో ఎంతవరకు లాసెస్ మిగిల్చిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే గడిచిన వీకెండ్ పెద్దగా గ్రోత్ చూపెట్టలేకపోయినా ఈ ఫిల్మ్ ఈ 3 వర్కింగ్ డేస్ లో కూడా పెద్దగా హోల్డ్ చేయలేకపోవడంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో జరిగిన 43.5 కోట్ల బిజినెస్ కి గాను 19.3 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది అండ్ ఇన్క్లూడింగ్ జీఎస్టీ ఫిగర్స్. సో బ్రేక్ ఈవెన్ కి 24.2 కోట్ల దూరంలో ఉండగా వితౌట్ జీఎస్టీ 25 కోట్ల పైన లాసెస్ తో నైజాంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఎండ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ జరిగిన 23 కోట్ల బిజినెస్ కి గాను 10.4 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 12.6 కోట్ల దూరంలో ఉండగా సీడెడ్ లో భారీ లాస్లను మిగిల్చిన సినిమాల్లో టాప్ లిస్ట్ లోకి అయితే వెళ్లబోతుంది గేమ్ చేంజర్ ఫిల్మ్. ఇక ఉత్తరాంధ్రలో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 10.4 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో విపరీతంగా సినిమాలు చూసే ఉత్తరాంధ్ర ఏరియాలో కూడా 3.6 కోట్ల లాసెస్ అయితే తప్పలేదు. ఇక మెగా ఫ్యామిలీకి స్ట్రాంగ్ జోన్ అయిన ఈస్ట్ లో 10 కోట్ల బిజినెస్ కి గాను 7.9 కోట్లు, వెస్ట్ లో 8 కోట్ల బిజినెస్ కి గాను 4 కోట్ల 15 లక్షలు, గుంటూరులో 10 కోట్ల బిజినెస్ కి గాను 6.7 కోట్లు, కృష్ణాలో 8.5 కోట్ల బిజినెస్ కి గాను 5.3 కోట్లు అండ్ నెల్లూరులో 4.5 కోట్ల బిజినెస్ కి గాను 3.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 20 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 68.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 101.5 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 122 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి ఇంకా 53.7 కోట్ల దూరంలో ఉంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటకలో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 4.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కి 9.6 కోట్ల దూరంలో ఉండగా తమిళనాడులో 15 కోట్ల బిజినెస్ కి గాను 4.3 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో ఇక్కడ 11.7 కోట్ల లాసెస్ అయితే తప్పలేదు. వాళ్ళ స్టార్ డైరెక్టర్ తీసిన సినిమా వాళ్ళకే అవుట్డేటెడ్ గా అనిపించడం నిజంగా షాకింగ్ థింగ్. ఇక కేరళలో జరిగిన 2 కోట్ల బిజినెస్ కి గాను 25 లక్షలు, హిందీలో జరిగిన 42.5 కోట్ల బిజినెస్ కి గాను 17.4 కోట్లు అండ్ ఓవర్సీస్ లో జరిగిన 25 కోట్ల బిజినెస్ కి గాను 13.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ డిజాస్టర్ వైపు దూసుకుపోతుండగా 20 డేస్ కి గాను గేమ్ చేంజర్ టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన ఆ షేర్ 108.7 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 200 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 222 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 113.3 కోట్ల దూరంలో నిలిచింది ఈ ఫిల్మ్. సో ఇకపై కలెక్షన్స్ వచ్చే దారి లేకపోవడంతో ఓవరాల్ గా 113 కోట్ల పైన లాసెస్ తో రాధేశ్యామ్ తర్వాత హైయెస్ట్ లాసెస్ మిగిల్చిన మూవీగా ఆల్ టైమ్ డిజాస్టర్ లిస్ట్ లోకి చేరింది గేమ్ చేంజర్ ఫిల్మ్. చూడాలి మరి చరణ్ అప్కమింగ్ సినిమాలతో ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో. మీకు ఏ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది గేమ్ చేంజర్ 20 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. RC16 కి హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.